సో ఇవాళ వచ్చేసి టెక్స్ట్ సంబంధించినవి తెలుసుకుందాం. సో టెక్స్ట్ ఎలా అలైన్మెంట్ చేసుకోవడం అండ్ టెక్స్ట్ లైన్ స్పేసింగ్ కానీ వర్డ్ స్పేసింగ్ కానీ టెక్స్ట్ని క్యాప్సుల్లో కానీ లేదా స్మాల్ లెటర్లకు కానీ క్యాపిటలైజ్లోకి కానీ అండ్ ఏదైనా సరే ఇట్లాగా టెక్స్ట్కి సంబంధించినది మనం చేంజ్ చేసుకునే ప్రాపర్టీస్ ఇప్పుడు చెప్పేది. స్టైల్లో ఉండే హెచ్ వన్ వచ్చేసి సెంటర్కి రావాలంటే టెక్స్ట్ అనేది సెంటర్ రాస్తాం, రైట్కి వెళ్ళాలంటే రైట్ రాసుకుంటాం, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ రాసుకుంటాం. ఈ మూడు ఒకటేసారి మనం ఇవ్వం. దేనికైతే ఏది ప్రాపర్టీ అయితే అవసరం ఆ ప్రాపర్టీ మనం అప్లై చేస్తాం. ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీస్లో మనకి ఏ ప్రాపర్టీ ఫైనల్గా అప్లై అవుతుంది ఎవరైనా చెప్తారా? ఏ ప్రాపర్టీ ఫైనల్గా మనకు అప్లై అవుతుంది? మూడు అప్లై అవుతాయా లేదా ఏదో ఒకటే అప్లై అవుతుందా? ఏ ప్రాపర్టీ మనకు అప్లై అవుతుంది? లెఫ్ట్. ఎందుకోసం అంటే కోడ్ ఫ్లో టాప్ నుంచి బాటం వరకు ఉంటుంది కాబట్టి సో లాస్ట్లో ఉండేది మనకు అప్లై అవుతుంది. అందుకోసం మనకి డిఫాల్ట్గా మనకి లెఫ్టే ఉంటుంది. అందుకోసం మనకి ఏదైనా సరే ఇవ్వాలి అనేసి అనుకుంటే వాటిని కామెంట్లో పెట్టైనా ఇవ్వచ్చు లేదా లాస్ట్లో డైరెక్ట్గా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ రెండు కామెంట్లు పెడుతున్నా మనకు అప్లై అయ్యేది ఏంటంటే టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేసి మనకు అప్లై అవుతుంది. ఓకేనా? ఇది అలైన్ గురించి. కొద్దిగా P1లో వచ్చేసి కొద్ది కంటెంట్ ఎక్కువ తీసుకుంటాను నేను. ఇక్కడ ప్లేస్ చేసుకొని ఎక్కడైతే కర్సర్ ఉంటుందో కంట్రోల్ D కొడితే అక్కడ కాపీ పేస్ట్ అవుతుంది మనకి. ఎంత కంటెంట్ అయిపోయింది మనకి. సేమ్ జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే మనకు పేస్ట్ అవ్వాలో ఆ కర్సర్ అక్కడ ఉన్నది. కంట్రోల్ D ప్లేస్ చేస్తే మనకు అలా కంటెంట్ వస్తుంది. ఇప్పుడు చేశాను. సో ఇక్కడ కొద్ది కంట్రోల్ D చూద్దాం కంటెంట్ ఎలా ప్లేస్ అయింది, మనకి ఎలా ఉంది అనేసి చూపించండి. ఇప్పుడు చూడండి ఇలా ఉంది. ఇంత కంటెంట్ని యూజర్కి అట్రాక్టివ్గా ఎలా చేసేది, మనం టెక్స్ట్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని ఎలా చేస్తాము. ఇప్పుడు ఇక్కడ చూడండి కార్నర్స్ అన్ని మనకి ఎలా ఉన్నాయి, క్లమ్జీగా అసలు మనకు సరిగానే అలైన్మెంట్ అవ్వలేదు. చూడండి ఇవన్నీ దేంట్లో ఉంది, పేరాగ్రాఫ్ ఉంది. ఇప్పుడు సెలెక్టర్ ఏం తీసుకోవాలి, మనం పేరాగ్రాఫ్ అనే సెలెక్టర్ని మనం తీసుకోవాలి. ఆ కార్నర్స్ అన్ని నీట్గా అలైన్మెంట్ అవ్వాలి అంటే దేంట్లో ఉంది, డాట్ స్టైల్లో ఉండే పీక్ అనమాట. ఆ స్టైల్లో ఉండే పీకి నేను అలైన్మెంట్ చేస్తున్నాను. ఈ ప్రాపర్టీస్ అన్ని అప్లై చేయాలని గ్యారెంటీ లేదు, మీకు అవసరం ఉంటేనే ఈ ప్రాపర్టీస్ అప్లై చేసుకోవాలి. సిఎస్ఎస్లో అన్ని ప్రాపర్టీస్ నేను నేర్పిస్తాను, అన్ని ప్రాపర్టీస్ మీరు యూజ్ చేస్తారంటే లేదు, ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒకటి యూజ్ చేస్తామట. సో టెక్స్ట్ అలైన్ జస్టిఫై అనేసి యూజ్ చేస్తాం. జస్టిఫై టెక్స్ట్ అలైన్ జస్టిఫై అంటే మనకు కార్నర్స్ అన్ని నీట్గా అలైన్మెంట్ అవుతాయి. ఇవన్నీ మీ సబ్జెక్ట్లో ఉండేటియే. చూడండి కార్నర్స్ అన్ని నీట్గా అలైన్మెంట్ అయింది మనకి. మనం నేర్చుకుంటే ప్రతి ఎలిమెంట్ వచ్చేసి మనము వర్డ్లో కానీ నోట్ ప్యాడ్లో కానీ ఎక్కడైనా సరే చూసిండేదే. అక్కడ కావాలంటే చూడండి కార్నర్స్ అన్ని మనకి నీట్గా అలైన్మెంట్ అవ్వాలి అనేసి అనుకుంటే మనకు అక్కడ జస్టిఫై అనేసి ఉంటుంది మీకు, అక్కడ మీనింగ్ అది. చూద్దాం ఇక్కడ చూడండి ఇది కదా మనకి, ఇది రైట్ మొత్తం అంతా నీట్గా అలైన్మెంట్ అయ్యేది. ఇక్కడ ఏంటంది మొత్తం 4 సైడ్స్ లేదు, ఇది చూడండి టెక్స్ట్ అండ్ రైట్ సెంటర్ అండ్ టెక్స్ట్ అండ్ లెఫ్ట్ అనమాట. మనకు మొత్తం అన్ని కార్నర్స్ అన్ని నీట్గా అలైన్మెంట్ అయ్యేది మనకి వర్డ్లో ఉంటుంది. మనకి ఆ వర్డ్లో వచ్చేసి మనకి టెక్స్ట్ అలైన్ జస్టిఫైనెస్ ఉంటుంది మనకి, ఇంకా అదే అలైన్మెంట్ అనమాట. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి ఎలా ఉంది అనేసి. ఇలా ఉంది. ఇప్పుడు మనకి ఇది అంత క్లియర్గా ఉంది, క్లియరే. కొద్దిగా లైన్ హైట్ పెంచుకోవాలి అనేసి అనుకుంటే, ఒక్కొక్క దానికి స్పేసింగ్ కావాలి అనేసి అనుకుంటే టెక్స్ట్ లైన్ పెంచాలంటే లైన్ హైట్ అనమాట. లైన్ హైట్ ఒక 30 పిక్సెల్ ఇస్తున్నా. ఒక్కొక్క లైన్ మధ్య వచ్చేసి స్పేసింగ్ వచ్చేసి 30 పిక్సెల్ అనేసి అంటున్నా, ఓన్లీ పేరాగ్రాఫ్కి ఇస్తున్నాను. చూడండి లైన్ హైట్ అనేసి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు వర్డ్కి మధ్య స్పేసింగ్ అని ఇచ్చుకోవచ్చు, లెటర్ మధ్య కానీ స్పేసింగ్ ఇచ్చుకోవచ్చు. వర్డ్ స్పేసింగ్ వచ్చేసి మనకి ఒక 5 పిక్సెల్ ఇస్తున్నా. లెటర్ మధ్య స్పేసింగ్ ఇస్తున్నా, లెటర్ స్పేసింగ్ అనమాట. లెటర్ స్పేసింగ్ వచ్చేసి ఒక 3 పిక్సెల్ ఇస్తున్నా. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉంది చూడండి. వర్డ్ మధ్య స్పేసింగ్ అండ్ లెటర్ మధ్య స్పేసింగ్ వచ్చేసి ఇలా.
కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది క్లమ్జీగా. ఓకేనా? నెక్స్ట్ ఏదైనా సరే ఒక హెడ్డింగ్‌ని గాని, ఏదైనా సరే మనకున్న ఎలిమెంట్‌ని మనకు క్యాప్స్‌లోకి మార్చుకోవాలంటే టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ వాడతాం. టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అప్పర్ కేస్. టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అప్పర్ కేస్ అన్నమాట. అప్పర్ కేస్‌లోకి అంటే అప్పర్ కేస్‌లోకి మారిపోద్ది. చూడండి. క్యాప్స్‌లోకి మారిపోయింది మనకి. అదే టెక్స్ట్ లోయర్ కేస్ అంటే లోయర్ కేస్‌లోకి మారుతది. లోయర్ కేస్ అంటే లోయర్ కేస్‌లోకి. చూడండి. లోయర్ కేస్ అంటే లోయర్ కేస్‌లోకి, అప్పర్ కేస్ అంటే అప్పర్ కేస్‌లోకి మారుతది. కామెంట్ పెడుతున్నా. ఇంకోటుంది. టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ క్యాపిటలైజ్ అన్నమాట. టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ క్యాపిటలైజ్. క్యాపిటలైజ్. చూడండి. క్యాపిటలైజ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాప్స్ అవుతది మనకి. చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాప్స్ అవుతది. దట్ ఈస్ క్యాపిటలైజ్ అవుట్‌పుట్ అన్నమాట మనకి. ఇక్కడ వరకు క్లియరా? ఇంకేమైనా ఉందా డౌట్? ఆ? క్లియర్ అనుకుంటా. ఓకే. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. నాకు అందరూ ఆన్సర్ చేయాల్సిందే. నేను ఒక H1 రాస్తున్నా. ఇంకో H1 వచ్చేసి యాంకర్ ట్యాగ్ లో పెడతాను. అడిగే క్వశ్చన్ క్లియర్గా వినండి. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఏదో ఒకటి ఏబిసి అని పెట్టుకున్నా క్లాస్ నేమ్. ఇప్పుడు ఏబిసికి నేను డాట్ ఏబిసి అనేసి ఇస్తున్నా. డాట్ ఏబిసికి నేను టెక్స్ట్ కలర్ అనుకుంటున్నా. కలర్ రెడ్ అంటున్నా. కలర్ రెడ్. కొద్ది ప్యాడింగ్ ఇద్దాం కొద్దిగా, ఎందుకంటే క్లమ్జీ అవ్వకుండా. ప్యాడింగ్ వచ్చేసి ఒక పిక్సెల్ ఇద్దాం. ఇప్పుడు కలర్ రెడ్ ఇస్తున్నాను నేను. ఇప్పుడు కలర్ రెడ్ ఇస్తే H1కి అప్లై అవుతుంది, దీనికని అప్లై అవుతుందా, లేకపోతే రెండింటికి అప్లై అవ్వదా, లేకపోతే దేనికి అప్లై అవుతుంది? ఇక్కడ ఏబిసి అనే క్లాస్కి వచ్చేసి కలర్ రెడ్ ఇచ్చాను, అంటే ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇచ్చాను. ఇప్పుడు ఈ ఏబిసి అనే క్లాస్కి వచ్చేసి కలర్ అన్నిటికీ అప్లై అవుతుందా, లేదా దేనికి అప్లై అవ్వదా, లేదా కొన్నింటికి అప్లై అయ్యి కొన్నింటికి అప్లై అవ్వదా, కలర్ అనే ప్రాపర్టీని అడుగుతున్నా. సో అందరూ నాకు ఆన్సర్ చేయాల్సిందే. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. నేను అడిగిన క్వశ్చన్ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. అన్నిటికీ అప్లై అవుతుంది. ఎవరు మీ పేరు? వంశీ. ఓకే. ఇంకా మిగతా వాళ్ళు ఆ? దేనికి అప్లై అవుతుంది? ఓకే. ఇంకా మిగతా వాళ్ళు దేనికి అప్లై అవుతుంది? అన్నిటికీ. ఓకే. ఇంకా అప్లై టు ఆల్. ఓకే. సరే అందరూ సో అందరికీ అప్లై అవుతుందని చెప్పారు. ఒకసారి చూద్దాం అవుట్పుట్. ఒకదానికి అప్లై అయింది, మిగతా వాటికి ఎందుకు అప్లై అవ్వలేదు? ఏమైనా రీజన్ చెప్పగలరా? ఏకి అనేసి ఇవ్వాలనా? ఇప్పుడు మీరే కదా అన్నిటికీ అప్లై అవుతుందని చెప్పింది, మళ్ళీ ఏకి అంటారు?
అది మీ ఆన్సర్. ఓకేనా? సో, హెచ్1లో అంటే యాంకర్ ట్యాగ్ వచ్చేసి ఒక స్పెషల్ స్టేట్ అనమాట మనకి. ఒక స్పెషల్ అనమాట అది. మీరు ఎన్ని ఉన్నా సరే యాంకర్ ట్యాగ్‌కి డైరెక్ట్‌గా ఆ సెలెక్టార్ తీసుకుంటేనే మీకు కలర్ అనేది అప్లై అవుతది. లేకపోతే అప్లై అవ్వదు. యాంకర్ ట్యాగ్ అనేసి డైరెక్ట్‌గా చెప్పాలి. నేను నీకే చేంజ్ చేస్తున్నాను. నేను నీకే రాస్తున్నాను అనేసి దానికి చెప్పాలనమాట. అందుకోసం ఏబీసీ, కామా డాట్ ఏబీసీలో ఉండే స్పేస్ ఏకి. అంటే ఇది ఎలా అయినా సరే మనకి మనం చెప్పేది డాట్ ఏబీసీలో ఉంటే ఇలా అని రాయొచ్చు. స్పేస్ హెచ్1 కామా ఏ. హెచ్1కి అప్లై అవుతుంది, ఏకి అప్లై అవుతుంది. లేదు అనేసి అనుకుంటే ఓన్లీ యాంకర్ ట్యాగ్కే మీరు అప్లై చేయాలి అనుకుంటే డాట్ ఏబీసీలో ఉండే ఓన్లీ యాంకర్ ట్యాగ్ చూడండి, ఓన్లీ యాంకర్ ట్యాగ్ అప్లై అవుతుంది, దీనికి అప్లై అవ్వదు. దీనికి రావాలి అనేసి అనుకుంటే సో వాటికి కూడా రాయండి. అప్పుడు ఏం రాయాలి? హెచ్1 కామా ఏ. అందుకోసం ఇక్కడ 2 పెడతాం, మీకు అంతగా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే 2 అని పెడతాను. హెచ్1 కామా ఏకి నేను అప్లై చేస్తున్నా. చూడండి, హెచ్1కి అప్లై అయింది, ఏకి అప్లై అయింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. యాంకర్ ట్యాగ్ ఏదైనా సరే మీరు రాయాలి అనేసి అనుకుంటే, స్టైల్ ఏదైనా చేంజ్ చేయాలంటే యాంకర్ ట్యాగ్కే మీరు రాయాలి, వేరే దానికి రాయడానికి లేదు. యాంకర్ ట్యాగ్కే మీకు అప్లై చేయాలి అనుకుంటే యాంకర్ ట్యాగ్కే రాయాలి. ఓకేనా? ఇప్పుడు యాంకర్ ట్యాగ్ అనే కేసెస్ నేను తీసుకుంటున్నాను ఇక్కడ. యాంకర్ ట్యాగ్ అనే కేసు అది తీసుకోండి. ఇప్పుడు నేను రిమైనింగ్ కాన్సెప్ట్స్లో నేను అప్లై చేస్తాను ఏంటి అనేసి ఇవన్నీ. సో చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఈ యాంకర్ ట్యాగ్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ యాంకర్ ట్యాగ్లో చూడండి మనకి అండర్లైన్ ఉంది. మనకి ఈ అండర్లైన్ రిమూవ్ చేయాలి అంటే ఒక ప్రాపర్టీ వాడతాం. ఆ ప్రాపర్టీ ఏంటంటే టెక్స్ట్ డెకరేషన్. టెక్స్ట్ డెకరేషన్ నన్ అనమాట. ఇక హెచ్1కి ఏమైనా ఉన్నా సరే అది రిమూవ్ అయిపోద్ది. టెక్స్ట్ డెకరేషన్ నన్ అంటే నన్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు వీటన్నిటికీ నేను వీటన్నిటికీ ఒకటి ఇద్దాం మనం. హెచ్2, హెచ్3 ఎందుకోసం రాస్తున్నా నెక్స్ట్ చెప్తాను. హెచ్4, హెచ్5, వచ్చేసి యాంకర్ ట్యాగ్కి నేను రాస్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏబీసీకి నేను రాస్తున్నాను. యాంకర్ ట్యాగ్ రాశాను. స్టైల్ వచ్చేసి మనకి కలర్ రెడ్ అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్. టెక్స్ట్ అలైన్ టెక్స్ట్ డెకరేషన్ నన్ను. ఇప్పుడు ఏది లింక్ ఏంటి మనకు అర్థం కావట్లేదు. మనకి ఎలా తెలుస్తుంది? హోవర్ చేసినప్పుడు మనకి ఏది లింక్ ఏంటి అనేసి మనకి ఇట్లా తెలుస్తుంది అనమాట మనకి. ఇప్పుడు మిగతాటి కాన్సెప్ట్స్ మనం తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి డిఫర్ చేయడానికి నేను ఇంకో కలర్ రాస్తాను. ఇప్పుడు టెక్స్ట్ డెకరేషన్ అనే వాటిని నేను అప్లై చేస్తాను. నేను డాట్ హెచ్1లో ఉండే హెచ్3 కదా, మనకి హెచ్3కి టెక్స్ట్ డెకరేషన్ వచ్చేసి వాల్యూస్ ఉన్నాయి మనకి. అండర్లైన్ అనమాట. అండర్లైన్ కావాలంటే అండర్లైన్ రాయాలి. నెక్స్ట్ హెచ్4కి ఓవర్లైన్ అనమాట. ఓవర్లైన్ లైన్ త్రూ అనమాట. లైన్ త్రూ. చూడండి, ఈ ప్రాపర్టీస్ అన్ని మనకి ఎలా అప్లై అవుతాయి చూడండి. అండర్లైన్ అంటే అండర్లైన్ వస్తుంది, లైన్ త్రూ. ఓవర్లైన్ అంటే ఓవర్లైన్ వస్తుంది మనకి పైన కల్లా. లైన్ త్రూ అంటే మనకు లైన్ మీద వస్తుంది. చూడండి, లైన్ త్రూ అంటే ఆ లైన్ మీద వస్తుంది మనకి. ఇవన్నీ టెక్స్ట్ సంబంధించిన ప్రాపర్టీస్ అనమాట మనకి. ఓకేనా? ఇన్ని ప్రాపర్టీస్ ఉంటాయి టెక్స్ట్కి. క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఫాంట్ సపరేట్గా చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఫాంట్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఫాంట్ యూజ్ చేసుకుని ఏమేమి చేయొచ్చు చెప్తారా నాకు? ఫాంట్ యూజ్ చేసుకొని మీరు ఏమేమి చేయగలరు?
ఇవన్నీ తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కొన్నే తీసుకుంటున్నాను నేను. ఏదైతే అవసరమో అయ్యే తీసుకుంటున్నా. అప్పర్ కేస్ అని తీసుకుంటున్నా. పీక్ వచ్చేసి టెక్స్ట్ అనేది జస్ట్ లైన్ ఓకే. ఓకే, ఇవి జస్ట్ టెక్స్ట్ సంబంధించినట్టు నేను కొన్ని తీసుకున్నాను. ఏదైతే అవసరం లేదో అవన్నీ తీసేస్తాను. ఇక్కడ చాలా కంటెంట్ ఉంది మనకి. ఇంత కంటెంట్ వద్దులే మనకి. ఇప్పుడు చెప్పే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్, ఫాంట్స్ గురించి అనమాట. సో ఫాంట్స్, ఆ ఫాంట్స్ ఏమేమి రాయొచ్చు, సరే ఎగ్జాంపుల్ చెప్తాను, ఫాంట్ సైజ్ అనేసి. సో అలాంటివి మనకు ఏమేమి యూజ్ చేయొచ్చు మనకి ఫాంట్కి సంబంధించినవి, ఏమని చెప్తారా? సరే నేనే చెప్తానండి. ఫాంట్ సైజ్ ఏదైనా సరే ఇంక్రిమెంట్ చేసుకోవాలి అంటే ఫాంట్ సైజ్ అనేసి ప్రాపర్టీని మనం యూజ్ చేస్తాం. ఫాంట్ సైజ్ని ఏదైనా ఇంక్రిమెంట్ చేయాలంటే ఇప్పుడు H1 చూడండి, ఉండేది దాదాపు 32 పిక్సెల్ ఎంతో అప్లై అవుతుంది. ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ, ఫాంట్ సైజ్ ఒక 60 పిక్సెల్ ఇస్తున్నాడు. ఏదైనా సరే ఫాంట్ సైజ్ని ఇంక్రిమెంట్ చేయాలంటే ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ మనం యూజ్ చేస్తాం. చూడండి, ఫాంట్ సైజ్ 60 పిక్సెల్. ఓకేనా, ఫాంట్ సైజ్ వచ్చిందా మనకి. నెక్స్ట్ ఇంకా ఏమని చెప్పండి, ఫాంట్ వెయిట్ నార్మల్, ఫాంట్ వెయిట్ అనమాట. నార్మల్, బోల్డ్ ఇలా ఉంటుంది. బోల్డ్ అంటే బోల్డ్ రాసుకోవచ్చు, నార్మల్ అంటే నార్మల్ రాసుకోవచ్చు. అండ్ ఈ ఫాంట్ వెయిట్ అనేది మనకు నెంబరింగ్స్లో కూడా రాసుకోవచ్చు. ఆ నెంబరింగ్స్ ఎంత ఉంటాయంటే 200 టు 900 మధ్య ఉంటుంది. 900 ఉంటే థిక్నెస్ అనమాట, బోల్డ్నెస్ అది. ఇప్పుడు చూడండి, ఫాంట్ వెయిట్ 900 ఇస్తున్నా, దీ నార్మల్ని తీసేసి అండ్ 900 వస్తుంది మనకి. చూడండి, బోల్డ్నెస్ అనమాట. 200 ఇస్తాను చూడండి, 200 ఇస్తాను చూడండి, మళ్ళీ నార్మల్ వచ్చింది. సో ఈ నార్మల్ వచ్చేసి మనకి 200, 300, 400, 500, 600, 900 అలా ఇస్తారు మనకి డిఫరెన్స్. పిక్సెల్ అలాంటి యూనిట్స్ రాయకూడదు మనకి. ఈ ఫాంట్ వెయిట్ వచ్చేసి నార్మల్గా 200 టు 900 మధ్య ఉంటుంది మనకి. ఫాంట్ వెయిట్ బోల్డ్ అంటే బోల్డ్ ఉంటుంది, నార్మల్ అంటే నార్మల్ వస్తుంది. మీకు అంతగా కావాలంటే ఈ బోల్డ్నెస్ వచ్చేసి వీటికి ఇద్దాం, అర్థమవుతుంది ఫాంట్ గురించి. ఇక్కడ చదువుకునేటప్పుడు మీరు చూడండి, ఫాంట్ అనేది ఉంటే అది ఫాంట్ ప్రాపర్టీస్ అనమాట. టెక్స్ట్ ఉంటే ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్లో అన్ని మిక్సింగ్లోనే చేస్తాం మనం. చూడండి, ఇప్పుడు బోల్డ్ వచ్చింది మనకి, క్లియరా. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ అనమాట. ఫాంట్ ఫ్యామిలీ, వర్ధన. నాకు బేసిక్గా ఫాంట్ ఫ్యామిలీస్ నాకు గుర్తుండవు, నేను ఏదో ఒకటి మీకు చూపించాలనేసి ఫాంట్ ఫ్యామిలీ అనేసి పెట్టాను. ఇప్పుడు చూడండి, వర్ధన అంటే వర్ధనలాగా మనకి డిస్ప్లే అయింది మనకి. ఓకేనా. నెక్స్ట్ ఫాంట్ స్టైల్ అనమాట. ఫాంట్ స్టైల్ మనకి ఇటాలిక్, ఆబ్లిక్ అనేసి ఇటాలిక్ అనేసి ఇట్లా రెండు ఉంటాయి అన్నమాట మనకి. రెండు ఒకటి ఇలాగే ఉంటాయి మనకి. చూడండి, కొద్ది కర్సివ్ లాగా ఉంటాయి మనకి. ఓకేనా, అర్థమైందా ఫాంట్ ఫ్యామిలీస్ గురించి, వీటి గురించి. క్లియర్ కదా, ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీస్ ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటాం మనం. సో ఫాంట్ ఫ్యామిలీస్ 1, 2 ఉంటే మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో చాలా ఉంటే మన ఎలాగా ఆ ఫాంట్ ఫ్యామిలీస్ గురించి నేను చెప్తాను అనమాట. నెక్స్ట్ ఇంకా మనం మిగిలినవి కొన్ని చెప్పుకుందాం. ఫాంట్ వేరియంట్ అనమాట. ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అనమాట. ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అంటే మనకు అదే సైజులోనే క్యాప్స్ లేక మారిపోతాయి. చూడండి దాన్ని, చూడండి అన్ని క్యాప్స్లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అనమాట, అన్ని క్యాప్స్ లేకున్నాయి మనకి. సో ఫాంట్ వెయిట్ కొంచెం పక్కన తీసేస్తున్నాను, ఇది తీసేసి మనకి నీట్గా కనిపిస్తుంది. చూడండి, దీనికి ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేశాము అంటే నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీస్ మీకు 1, 2 గుర్తు ఉన్నాయి, మిగతాకి ఎలాగా అంటే ఎక్కడ సెర్చ్ చేస్తే మనకు దొరుకుతాయి. సో అవన్నీ
గూగుల్‌లో సెర్చ్ చేసుకోవచ్చు మనం. అవి ఎలా అనేసి చూద్దాం ఒకసారి. సో, fonts.google.com అనేసి ఉంటది. fonts.google.com దీనికెళ్ళేసి ఇప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది fonts.google.com లోకెళ్తున్నా. ఇక్కడ చూడండి మీకు నచ్చిన ఫాంట్స్ ఇక్కడ ఉంటాయి. మీకు ఏ ఫాంట్ ఫ్యామిలీ కావాలన్నా ఏంటి అనేసి మీరు సెలెక్ట్ చేస్తే నేను అది పెడతాను. లేదా నాకు ఇష్టం వచ్చి నేను పెట్టమంటే పెడతాను. ఇక్కడ చూడండి చాలా ఫాంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. నాకు ఏదైతే నాకు నచ్చుతో అది పెడతాను. ఇప్పుడు చూడండి ఇది బాగానే ఉందనేసి నేను ఇది అనుకుంటున్నా. ఇది క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తది. డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో పెట్టుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు. మనకు అలాంటివి వద్దు. ఇక్కడ చూడండి రెగ్యులర్ 400 అంటే 400 వచ్చేసి ఫాంట్ వెయిట్ అనమాట. ఆ ఫాంట్ వెయిట్ 400 అనేసి దాని మీనింగ్. ఇప్పుడు సెలెక్ట్ దిస్ స్టైల్ అంటున్నా. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తది. ఇప్పుడు ఇక్కడ ఉండేది మనం ఎలాగా లింకప్ చేసుకోవడం, ఎలా చేయడం అంటే ఇక్కడ లింక్ అంటే లింక్ ట్యాగ్ ద్వారా ఒకటి లింకప్ చేసుకో అనేసి. ఎందుకంటే మన బ్రౌజర్‌లో అలాంటి ఫ్యామిలీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకోసమే ఆ ఫ్యామిలీ ఉండే లింక్‌ని మనకిస్తున్నాడు. ఈ ఫాంట్‌కి సంబంధించిన ఫ్యామిలీ లింక్ ఇదనమాట మనకి. సో, ఇప్పుడు ఇది కాపీ చేసుకొని మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవాలి. మన వెబ్‌సైట్‌లో లింక్ ట్యాగ్ ఎక్కడ పెడతాం మనము? హెడ్‌లోనే పెడతాం. లింక్ ట్యాగ్ హెడ్‌లోనే పెడతాం అండ్ స్టైల్ పైన రాస్తాం. ఇలా. ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్నాం. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దానికి యూజ్ చేసే ప్రాపర్టీ ఇక్కడ కిందకి ఇక్కడ చూడండి ఫాంట్ ఫ్యామిలీ జెడ్ కూల్ ఇలా వచ్చేసి ఇది కర్సివ్ అనేసి ఇట్లా ఇచ్చా. ఇది కాపీ చేసుకోవడం మనకి ఎక్కడైతే కావాలనో ఇప్పుడు హెచ్1కి ఇద్దాం మనం. ఫాంట్ ఫ్యామిలీ వర్ధనాన్ని డామినేట్ చేసి ఇది మనకు డిస్ప్లే అవ్వాలనేసి. అవుట్పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్ చూడండి అదే ఫాంట్ అప్లై అయిందా మనకి. సో ఇలా ఇప్పుడు వీటికి ఆ ఫాంట్ వీటికి ఇంకో ఫాంట్ అప్లై చేద్దాం అనుకున్నాం. ఇది నాకు వద్దు, నాకు హెడ్డింగ్స్కి ఇది చాలు. నెక్స్ట్ వేరే వాటికి నేను ఇంకో ఫాంట్ అప్లై చేయాలనుకుంటున్నా. ఇంకోటి చూద్దాం. అంటే ఫస్ట్ ఇది రిమూవ్ చేసుకుందాం మనం. ఇది రిమూవ్ చేసుకుంటే రెండు కలిపేసి వస్తాయి మనకి. ఇప్పుడు ఇది చూడండి ఇది నాకు కావాలనుకుంటున్నా. ఇది క్లిక్ చేస్తున్నా. ఇది క్లిక్ చేస్తే మనకి చూడండి ఇది 400 నార్మల్గా సెలెక్ట్ ది స్టైల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇందాక లింక్ ఇచ్చాను కదా ఇంపోర్ట్ చేస్తాను. ఇంపోర్ట్ అంటే మనకి ఎక్కడ రాయాలంటే ఇక్కడ చూడండి స్టైల్ అనే ట్యాగ్ ఉంది మనకి, దాని లోపల లింక్ ఉంది. సో మీరు ఇక్కడ రాయాలి, ఇది స్టైల్ లోపల రాయాలి. ఇది స్టైల్ లోపల మనకి డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ స్టైల్ లోపల ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి ఇక్కడ డిక్లేర్ చేసుకొని మనకు ఏ దానికి మనం రాయాలి అంటే మనకి ఎక్కడైతే మనకు కావాలనో ఈ ఫాంట్ ఫ్యామిలీని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్ ఫ్యామిలీ అనమాట. ఈ ఫాంట్ ఫ్యామిలీని మనం చేయొచ్చు. అవుట్పుట్ చూద్దాం మనకి పి అనే ట్యాగ్ మనం అప్లై చేద్దాం. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడ అప్లై చేద్దాం. ఫాంట్ ఫ్యామిలీ ఇలా అర్థమైందా? అర్థం కాలేదా? మీకు అర్థం కాకపోతే ఇది తెలియకపోతే ఇంకో ఫాంట్ ఫ్యామిలీ తీసుకోండి. మీకు క్లియర్గా లేదు అనుకుంటే ఇంకో ఫాంట్ ఫ్యామిలీ మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే ప్రాక్టీస్ చేసిన తర్వాత నన్ను అడగండి. ఇది ఫాంట్ గురించి. సో ఇవి ఎనఫ్ అనమాట మనకి ఫాంట్ ఫ్యామిలీస్. వీటి గురించి ఇంకా మోర్ ఓవర్ ఫాంట్ గురించి ఇంకా చాలా ఉంటాయి మనకి. శాన్ సెరిఫ్ అనేసి, సెరిఫ్ అనేసి అలాంటివి చాలా ఉంటాయి. అవన్నీ వాటి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి ఫాంట్స్. ఫాంట్స్ అంటే ఇక్కడ ఉంటాయి. సెరిఫ్ అనేసి, శాన్ సెరిఫ్ అనేసి, మోనోస్పేస్ అనేసి, కర్సివ్ అనేసి, ఫ్యాంటసీ అనేసి, వీటి గురించి అట్లీస్ట్ తెలుసుకోండి చాలు. ఇవి ఎలా ఉంటాయి, అవుట్పుట్ ఎలా వస్తాయి మనకి. సెరిఫ్ అంటే మనకి ఇక్కడ కార్నర్స్ లాగా వస్తాయి మనకి. ఇది శాన్ సెరిఫ్ అంటే మనకి కార్నర్స్ లేకుండా వస్తాయి మనకి. ఓకేనా? సెరిఫ్ అనేసి, శాన్ సెరిఫ్ అనేసి, మోనోస్పేస్ అనేసి, అండ్ కర్సివ్ అనేసి, అండ్ ఫ్యాంటసీ అనేసి ఇలాంటివి వస్తాయి మనకి. వీటన్నిటిలో ఇంక్లూడ్ చేస్తారు చూడండి నేమ్స్. శాన్ సెరిఫ్ అనేసి అండ్ కర్సివ్ అనేసి ఇక్కడ మనకి ఇంక్లూడ్ చేసుకుంటాం అనమాట మనకు వచ్చిండే దాంట్లో. ఓకేనా? వీటి గురించి మీరు తెలుసుకోండి కావాలంటే, మీరు చదివితే మీకు తెలుస్తుంది. ఈ వెబ్ సర్వీస్ అనేసి, ఈ వెబ్ ఫాల్ బ్యాక్ అనేసి, స్టైల్ అనేసి, సైజ్ అనేసి, గూగుల్ అనేసి, పేరింగ్ అనేసి, ఫాంట్ షార్ట్ అండ్ ప్రాపర్టీ మనం అన్ని రాసుకుంటే స్టైల్ అనేసి, వేరియంట్ అనేసి, వెయిట్ అనేసి, ఫాంట్ సైజ్, లైన్ హైట్ అనేసి, అండ్ ఫాంట్ ఫ్యామిలీ అనేసి ఇవన్నిటిని మనం ఒకటే దాంట్లో మనం రాసుకుంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ 20 పిక్సెల్ అలాగే అనేసి ఇవన్నీ. ఓకేనా? ఇవన్నీ మనకు అవసరం లేదు. మీరు కావాలంటే ఇలాగైతే నేను ఇప్పుడు చెప్పాను అక్కడ రాసుకోవచ్చు. టెక్స్ట్ ఆల్మోస్ట్ నేను కవర్ చేశాను. కలర్ వచ్చేసి
అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ అనేది కామన్ వెళ్ళి. సో అలైన్మెంట్ అండ్ డెకరేషన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అండ్ టెక్స్ట్ స్పేసింగ్, టెక్స్ట్ షాడో వచ్చేసి సిఎస్ఎస్ టీలో చెప్తాను మీకు. లాస్ట్ అడ్వాన్స్ టాపిక్లో ఈ టెక్స్ట్ షాడో గురించి నేను చెప్తాను. ఓకేనా, ఇక్కడ నేను చెప్పిన వరకు అయితే కవర్ అయింది అనమాట. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ టాపిక్ ఏముందంటే మనకి నెక్స్ట్ లిస్ట్ గురించి టేబుల్స్ గురించి చూద్దాం. లిస్ట్, టేబుల్స్. సో నా దగ్గర కొన్ని క్లాసెస్ ఉన్నాయి, కాపీ పేస్ట్ చేస్తాను ఇక్కడ. లిస్ట్ గురించి, టేబుల్స్ గురించి, డిస్ప్లే గురించి, మ్యాక్స్ విత్ గురించి, ఓవర్ఫ్లో గురించి, అలైన్మెంట్ గురించి. లిస్ట్ గురించి చూద్దాం. లిస్ట్ గురించి నార్మల్గా లిస్ట్ ఇస్తారు, యుఎల్ ఎల్ఐస్, ఓఎల్ యుఎల్స్. ఇప్పుడు నార్మల్గా టైప్ అనేసి ఎలాగైతే ఇస్తాం, ఇక్కడ లిస్ట్ స్టైల్ టైప్ అనమాట మనం యూజ్ చేసే ప్రాపర్టీ. లిస్ట్ స్టైల్ టైప్ స్క్వేర్ అయితే స్క్వేర్, లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్ అయితే సర్కిల్, లిస్ట్ స్టైల్ టైప్ నన్ అయితే నన్. లిస్ట్ స్టైల్ టైప్ ఇమేజ్ అనమాట, లిస్ట్ స్టైల్ టైప్ ఇమేజ్. ఇప్పుడు ఇవి కాకుండా మనకు స్టార్టింగ్లో లిస్ట్కి మనకి స్టార్టింగ్లో ఇమేజ్ రావాలి అనేసి అనుకుంటే మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనమాట. ఇవన్నీ పాత కాన్సెప్ట్స్. కొత్తగా మనకి ఏంటంటే ఇమేజ్ కానీ ఏదైనా జిఫ్ ఇమేజ్ కానీ ఏదైనా పెట్టుకోవాలి అనేసి అనుకుంటే చాలా చాలా చిన్నదిగా ఉండాలి మనకి. ఈ ఇమేజ్ వచ్చేసి ఎంత ఉండాలంటే ఇంత చిన్నదిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేస్తాను. ఇంత చిన్నదిగా ఉండాలి అంటే 20x20 అనేసి ఆ రేంజ్లో మనకు ఉండాలన్నమాట. ఓకేనా, ఒకసారి లిస్ట్ స్టైల్ టైప్ చెక్ డాట్ జేపీజీ అంటున్నా, ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. ఫస్ట్ ఇదే చూడండి, ఇది ఇలా వస్తుంది మనకి. ఇంత ఇమేజ్ వచ్చేసి నీట్గా మనకి ఇలా అసైన్ అవుతుంది మనకి. ఓకేనా, సేమ్ లైక్ ఓఎల్లో ఎల్ఐస్ కూడా లిస్ట్ స్టైల్ టైప్ అప్పర్ ఆల్ఫా, లిస్ట్ స్టైల్ టైప్ లోయర్ ఆల్ఫా, అప్పర్ రోమన్, లోయర్ రోమన్, ఇవన్నీ కామనే. ఇప్పుడు లిస్ట్ స్టైల్ టైప్ ఇమేజ్ అనమాట, లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనమాట. యూఆర్ఎల్ ఇలా ఇస్తాం. ఇక్కడ చూడండి, నార్మల్గా లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనేసి ఇచ్చాం కదా, ఒకసారి చూద్దాం. లిస్ట్ చాలా పెద్దదిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ చూడండి చాలా పెద్దదిగా ఉంది మనకి లిస్ట్. ఇప్పుడు లిస్ట్ చాలా పెద్దదిగా ఉన్నప్పుడు మనకి ఎలా అంటే, ఇప్పుడు ఈ లిస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉండాలి, మనకి ఈ లిస్ట్ వచ్చేసి ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నార్మల్ లిస్ట్ స్టైల్ పొజిషన్ అనేసి యూజ్ చేస్తాం. లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్సైడ్ అనేసి అంటాం. లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్సైడ్ అంటే మనకి లిస్ట్ పెద్దదిగా ఉన్నప్పుడు లోపలికి వచ్చేస్తాం మనకి. ఇప్పుడు దీనికి సంబంధించిన లిస్ట్ ఇది, అంటే దీనికి సంబంధించిన లిస్ట్ ఇది, అంటే దీనికి సంబంధించిన లిస్ట్ ఇది అనేసి మనం చెప్తాం. ఓకేనా, లిస్ట్ స్టైల్ పొజిషన్ వచ్చేసి ఇది. క్లియరా? క్లియర్ అనుకుంటాను. ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ లిస్ట్ గురించి అనమాట మనకి. ఏమైనా డౌట్ ఉంటే ప్రాక్టీస్ చేసిన తర్వాత అడగండి. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉన్నా అడగండి నన్ను, నో ప్రాబ్లం. నెక్స్ట్ టేబుల్స్ గురించి చాలా 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 ఇంపార్టెంట్ ఇవి కూడా. ఇవన్నీ తీయద్దాం, ఇవన్నీ తీసేసి నేను టైప్ చేస్తాను, మీకు నీట్గా ఉంటుంది. టీ హెడ్ అండ్ టీ బాడీ, అండ్ టీ బాడీలో వచ్చేసి మన టీఆర్సీ ఇవన్నీ ఉన్నాయి. టేబుల్ చూడండి ఇలా ఉంటుంది మనకి టేబుల్. వీటిని సిఎస్ఎస్ అప్లై చేసి ఎంత నీట్గా వస్తుందో చూడండి. ఇప్పుడు నేను బార్డర్ అప్లై చేయాలనుకుంటున్నాను. బార్డర్కి మీరు సిఎస్ఎస్లో టేబుల్ సెలెక్ట్ చేసుకొని మీరు బార్డర్ ఇచ్చారనుకోండి, ఎంతవరకు సెలెక్ట్ అవుతుంది? బార్డర్, బార్డర్
టూ పిక్సెల్ సాలిడ్ గ్రీన్ అంటున్నా. చూడండి టేబుల్కి అప్లై చేస్తే ఓన్లీ టేబుల్ వరకే వస్తుంది మనకి. టేబుల్ సెలెక్టెడ్ ఇక్కడ చూడండి, టేబుల్ ఎంత వరకు ఉంది, టేబుల్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. సో దానికి అప్లై అయింది కదా మనకి. దేనికి అప్లై అవ్వాలి, ఇంకా టీహెచ్ కూడా అప్లై అవ్వాలి అండ్ టీడీ కూడా అప్లై అవ్వాలి మనకి. అందుకోసమే టేబుల్ కమా టీహెచ్ కమా టీడీ. చూడండి ఇలా. క్లియరా? కానీ ఇక్కడ డబల్ వచ్చింది మనకి. నాకు సింగిల్ లైనే కావాలి మనకి. అండ్ వీటిని కొలాప్స్ చేసుకోవాలి మనకి. టేబుల్ అనే క్లాస్ని వచ్చేసి దానికి ఉండే బార్డర్ని వచ్చేసి కొలాప్స్ చేసుకోవాలి. ఒక బార్డర్ని, బార్డర్ కొలాప్స్, కొలాప్స్ అనమాట. బార్డర్ కొలాప్స్, కొలాప్స్. బార్డర్ కొలాప్స్, కొలాప్స్. క్లియరా? ఇప్పుడు మనకి 100% రావాలి. విత్ 100%, విత్ 100%. ఇప్పుడు ఈ రోస్ చూడండి, రోస్ వచ్చేసి క్లమ్జీగా ఉన్నాయి మనకి. రోస్ వచ్చేసి కొద్దిగా హైట్ రావాలి మనకి. అప్పుడు పిఆర్ అనే సెలెక్టర్ తీసుకుంటాం. పిఆర్ అనే సెలెక్టర్ తీసుకొని ఆ రో హైట్ అనమాట 20 పిక్సెల్ ఇస్తున్నాం. 20 పిక్సెల్ ఒక 40 పిక్సెల్ ఇస్తాను. చూడండి క్లియరా? ఇప్పుడు టెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్లో ఉంది. సెంటర్కి రావాలంటే ఎలాగా, రైట్కి రావాలంటే ఎలాగా ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. ఇవన్నీ సెలెక్టర్ ఓన్లీ టేబుల్కి ఇచ్చేస్తే మనకి నీట్గా అలా ఉంటుంది. టెక్స్ట్ అలైన్ సెంటర్, సెంటర్ అయితే సెంటర్, రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్, ఏదైనా సరే మీరు ఇవ్వచ్చు. సెంటర్ ఇస్తున్నా, సెంటర్. సెంటర్కి అయితే వచ్చింది. రైట్ అంటే రైట్కి వెళ్తుంది, లెఫ్ట్ అయితే లెఫ్ట్కి వెళ్తుంది అనమాట. మీరు ఏది రాసుకుంటే వస్తుంది. ఇప్పుడు వీటిని వర్టికల్గా అసైన్ చేద్దాం అనుకుంటా. వర్టికల్గా టాప్ కానీ బాటమ్ కానీ అప్లై చేయాలి. దేనికి అప్లై చేయాలి? ఇది టీఆర్కి అప్లై చేయాలన్నమాట మనం ఎప్పుడైనా సరే. వర్టికల్గా అంటే వర్టికల్ అలైన్ అనమాట. వర్టికల్ అలైన్ టాప్ ఆర్ బాటమ్, డిఫాల్ట్గా మనకి మిడిల్లోనే ఉంది. టాప్ అయితే టాప్ అండ్ బాటమ్ అయితే బాటమ్. టాప్ అయితే టాప్ లేదా బాటమ్ అయితే బాటమ్ అనమాట. బాటమ్ అయితే బాటమ్, ఇలా బాటమ్. ఓకేనా? టీఆర్కి క్లియరా? ఇప్పుడు టీ బాడీకి ఏదైనా సరే కలర్ని నేను సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు టీ బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. మీరు బ్యాక్గ్రౌండ్ అనే పెట్టచ్చు అనమాట, మనకు అప్లై అవుతుంది. ఎల్లో. నెక్స్ట్ టీ హెడ్కి ఏదైనా సరే కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాం. టీ హెడ్కి వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టిస్తాను. అండ్ కలర్ చూడండి, కలర్ సరిగ్గా లేదు కాబట్టి కలర్ వైట్ ఇస్తాను. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? ఇంతేనా? నెక్స్ట్ టాపిక్
డిస్ప్లే కాన్సెప్ట్ ఇవాళ డిస్ప్లే అండ్ ఇన్లైన్ బ్లాక్ చెప్పుకుందాం, ఇవన్నీ రేపు చెప్పుకుందాం. డిస్ప్లే కాన్సెప్ట్, డిస్ప్లే కాన్సెప్ట్ ఇది క్యాప్షన్ చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. క్యాప్షన్ వచ్చేసి క్యాప్షన్ సైడ్ టాప్ అండ్ క్యాప్షన్ సైడ్ బాటమ్ అనేసి మనం పెట్టుకుంటాం. ఇది వచ్చేసి క్యాప్షన్ ఇస్తాం మనం. క్యాప్షన్ ఇస్తే మనకి మనకి టాప్ బాటమ్ అనేసి ఉంటుంది. ఇక్కడ చూడండి బాటంలో ఇలా రావాలి అనుకుంటే క్యాప్షన్ సైడ్ టాప్ వచ్చేసి డిఫాల్ట్గా మనకు అప్లై అవుతుంది. అందుకే క్యాప్షన్ సైడ్ వచ్చేసి బాటమ్ అనేసి ఇస్తే ఇక్కడ బాటంలో వస్తుంది మనకి. అంటే దానికి ఉన్న హెడ్డింగ్ ఎగ్జాక్ట్గా సెంటర్లోనే వస్తుంది, మనకి ఏం రాయనవసరం లేదు. క్యాప్షన్ సైడ్ బాటమ్ అంటే బాటంలో వస్తుంది. అంటే డిఫాల్ట్గా మనకి క్యాప్షన్ అనేసి మనం ట్యాగ్ యూజ్ చేసాము అనేసి అనుకుంటే ఇక్కడ క్యాప్షన్ ట్యాగ్ యూజ్ చేస్తే మనకి డిఫాల్ట్గా సెంటర్లో ఉంటుంది, టాప్లో సెంటర్లో ఉంటుంది మనకి. డిస్ప్లే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. డిస్ప్లే కాన్సెప్ట్ ఇప్పుడు నార్మల్గా హెడ్డింగ్స్ అన్ని మనకి H1, H2, H3, H4 ఇవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్, అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. యాంకర్ ట్యాగ్స్ అన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. చూడండి ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇప్పుడు వీటిని నేను ఇన్లైన్లోకి మారిస్తే ఇన్లైన్ ప్లస్ ఇన్లైన్ ఏమవుతుంది, అన్ని ఇన్లైన్ అవుతాయి. ఇప్పుడు వీటిని అన్నిటినీ నేను ఇన్లైన్లోకి మారుద్దాం అనుకుంటున్నాను. ఇన్లైన్లోకి మార్చాలి అనుకుంటే ఇక్కడ చూడండి H1, H2, H3, H4 మొత్తాన్ని డిస్ప్లే ఇన్లైన్ రాస్తున్నా. డిస్ప్లే ఇన్లైన్. ఇప్పుడు చూద్దాం ఒకసారి, అన్ని ఇన్లైన్ అయిపోతాయి కదా. అప్పుడు చూడండి ఇన్లైన్లోకి మారిస్తే ఇన్లైన్లోకి అయిపోయినాయి. సో ఇక్కడ మనకి యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే ఏదైనా సరే ఒక బ్లాక్ లెవెల్లో ఉండేదాన్ని ఇన్లైన్లోకి మార్చాలంటే డిస్ప్లే ఇన్లైన్ రాయాలి. అదే కనుక ఇన్లైన్లో ఉండే వాటిని బ్లాక్లోకి తేవాలి అంటే డిస్ప్లే బ్లాక్ అనేసి పెడతాం. ఇన్లైన్లో వాటిని బ్లాక్లోకి తేవాలంటే డిస్ప్లే బ్లాక్ అని ఇలా. క్లియర్? ఏమన్నా డౌట్ ఉందా? ఇది కానీ డిస్ప్లే ఇన్లైన్ యూజ్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మనం. ఆ ఇన్లైన్ యూజ్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి H1 అనేసి ఉంది. ఒక పారాగ్రాఫ్ లోపల నేను ఒక స్పాన్ తీసుకుంటాను అండి. ఎందుకు ఊరికే స్పాన్ ట్యాగ్ తీసుకున్నా, పారాగ్రాఫ్ లేకుండా స్పాన్ ట్యాగ్ తీసుకున్నా. ఇక్కడ మిడిల్లో వచ్చేసి H1 తీసుకున్నా. దీని అవుట్పుట్ చూద్దాం ఒకసారి. నేను పక్కన పెడతాను. ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం మనం. H1కి వచ్చేసి మనకి ఏమేమి అప్లై అయింది అనేసి. ఇప్పుడు ఇవి రెండు ఇట్లా మిడిల్లో వచ్చేసి H1 తీసుకుంటే ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ H1 వచ్చేసి నేను ఇన్లైన్ చేద్దాం అనుకుంటున్నా. అందుకోసం ఎక్కడైనా సరే కంటెంట్ మధ్యలో కానీ ఎక్కడైనా సరే మీరు ఇన్లైన్ వాడితే ఏంటి అనేసి ఇన్లైన్ అనేసి నేను వాడుతున్నా. ఇన్లైన్ అనేసి నేను వాడాను అనమాట. ఇక్కడ ఇన్లైన్ వాడాను. ఇన్లైన్కి వచ్చేసి నేను ప్యాడింగ్ ఇస్తాను చూడండి. కొద్ది కంటెంట్ తగ్గించేద్దాం ఇక్కడ, ఏదో కొద్దిగా పెద్దదిగా ఉన్నట్టుంది ఇక్కడ. ఇప్పుడు దీనికి ఇన్లైన్ ఇచ్చాను. ఇప్పుడు ప్యాడింగ్ ఇద్దాం అనుకుంటున్నా. దీనికి ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ ఒక 40 పిక్సెల్ ఇస్తున్నా. ప్యాడింగ్ 40 పిక్సెల్ అంటే మనకు టాప్ బాటమ్ 40 పిక్సెల్ అదేనా మనకి? ఒకసారి చెప్పండి. మనకు 40 పిక్సెల్ అంటే ఇక్కడ రైట్ లెఫ్ట్ అయితే అప్లై అయింది. టాప్ బాటమ్ చూడండి అప్లై అవ్వట్లేదు. సో ఎప్పుడైనా సరే మీరు డిస్ప్లే ఇన్లైన్ అనేసి యూజ్ చేశారు అనేసి అనుకుంటే దానికి ఇన్ కేస్ పొరపాటున మీరు ప్యాడింగ్ ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇలా అప్లై అవ్వదు మనకి. ప్యాడింగ్ ఇవ్వాలంటే ఇట్లా అప్లై అవ్వదు. అందుకోసమే మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా ఇన్లైన్ ఇవ్వాలి అనుకునే చోట ఇన్లైన్ బ్లాక్ ఇవ్వండి. సో ఎప్పుడైనా సరే ఇన్లైన్ వాడద్దండి. ఇన్లైన్ని ఇవ్వాలి అనుకుంటే ఇన్లైన్ బ్లాక్ వాడండి. అప్పుడు ఇన్లైన్ బ్లాక్ ఇస్తే మనకి ఏమవుతుందంటే టాప్ బాటమ్ కూడా మనకు అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంత స్పేసింగ్ మనకు అప్లై అయింది. దీనికి ప్యాడింగ్ ఇచ్చాను కాబట్టి ఇవన్నీ ఒకటే లైన్లోకి వచ్చాయి చూడండి మనకి. అందుకోసమే ఎక్కడైనా సరే మీరు ఇన్లైన్ యూజ్ చేయాలి అంటే ఇన్లైన్ బ్లాక్ యూజ్ చేయండి. ఇన్లైన్ రీప్లేస్లో ఇన్లైన్ బ్లాక్ ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పదే పదే చెప్తున్నా అంటే ఎక్కడైనా సరే మీరు ఇన్లైన్ ఇస్తే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఆ ఎఫెక్ట్ మిగతా ఎలిమెంట్స్ మీద మీకు పడుతుంది. అందుకోసమే ఇన్లైన్ బ్లాక్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది క్లియర్ అనుకుంటా.
నెక్స్ట్ డిస్ప్లే నన్ అనమాట. ఇప్పుడు ఏదైనా సరే ఒక ఎలిమెంట్ని ఇప్పుడు చూడండి H3 అనే ఎలిమెంట్ని నేను విజిబిలిటీ హిడెన్ అంటున్నా. విజిబిలిటీ హిడెన్ అంటే మనకి చూద్దాం, కంటెంట్ హైడ్ అవుతుంది కానీ స్పేసింగ్ అలాగే ఉండిపోయింది. చూడండి మనకి ఏదైనా డిస్ప్లే నన్ చేస్తే మనకి కంటెంట్ రిమూవ్ అయింది కానీ స్పేసింగ్ అలాగే ఉంది. అదే కేసెస్లో మనం ఎప్పుడైనా సరే డిస్ప్లే నన్ యూజ్ చేస్తే మనకి చూడండి స్పేసింగ్ రిమూవ్ అయింది అండ్ కంటెంట్ కూడా రిమూవ్ అయింది. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, ఏంటి యూజ్ చేస్తాం అంటే ప్రాక్టికల్గా మీకు చెప్పినా మీకు అర్థమవుతుంది. డ్రాప్ డౌన్స్లో మనకి ఏదైనా సరే నావ్ బార్లో ఉండే డ్రాప్ డౌన్స్లో మనం యూజ్ చేయాలి అనేసి అనుకుంటే ఇలా డిస్ప్లే నన్ అని పెట్టుకొని మనం చేస్తాం అన్నమాట. సో ఇక్కడ వరకు. సో రిమైనింగ్ టాపిక్స్ వచ్చేసి రేపు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి, చెప్తాను. చాలా ఇంపార్టెంట్ మనకి.